కాంగ్రెస్ సర్కారు మహిళలకు ఇస్తున్న ఇందిరమ్మ చీరలకు కూపన్ కార్డుల పేరు లేకున్నా కూడా అరువులే అని ఆఫీసర్లు చెప్పుకొచ్చిర్రట. షేయ్ సర్కారు ఇస్తున్న ఇందిరమ్మ చీరలు అరువులైన అమ్మలక్కలందరికీ ఇయ్యాలని ఇప్పటికే చెప్పింది కదా. నవంబర్ 19 తారీఖు నాడు ఇందిరాగాంధీ జయంతికి సురువు చేసిన ఇందిరమ్మ చీరల పంపకాల కార్యము డిసెంబర్ 9 తారీఖు సోనియాగాంధీ మేడం పుట్టిన దినం దాకా పల్లెల మొత్తం ఆడబిడ్డలందరికీ అందియాలి. అటెనక సిక్కి మార్చి 1 తారీఖు నుంచి మార్చి 8 తారీఖు దాకా పట్నంలో కూడా ఆడోళ్ళకు అందించి మొత్తం మీద 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు ఇచ్చేటట్టు ఏర్పాట్లు చేసుకోవాలని మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ కూడా చెప్పుకొచ్చిండు కదా. అయితే పల్లెల్లో కొత్తగా లగ్గాల ఈ కోడళ్ళ పేర్లు ఇంకా కూపన్ కార్డుల ఎక్కకపాయే. అసొంటోళ్లకు మరి అత్తగారింటి కాడనే ఇందిరమ్మ చీరలు ఇస్తారా అని అడుగుతుండ్రు. కాబట్టి అయ్యా అధికారులారా, కొత్తగా లగ్గమైనా కూపన్ కార్డులు లేకపోయినా ఆధార్ కార్డులు చూపెట్టి మహిళలు ఏడనైనా ఇందిరమ్మ చీరలు తీసుకునే సౌలతు చేస్తుండ్రా. ఆ ముచ్చటేందో మరి మల్లోపారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పితేనే మంచిగుంటుందని అందరు అంటున్నారు. కాబట్టి అమ్మ అడవి బిడ్డే మహిళా మంత్రి సీతక్క వెంటనే మీరు ప్రెస్ మీట్ పెట్టి అందరికీ ఇందిరమ్మ చీరలు ఇస్తున్నామని చెప్పుండ్రి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.